ఇది చాలా అప్ అండ్ డౌన్ ఉండే తోట 15 రోజుల కిందట కొంచెం ఇబ్బందిగా ఉంటే చూసేకి నాకే పోయిన సంవత్సరం దీన్ని మనం కాంబౌండ్ తొక్కినామా ఎక్కించింటే బాగుండే రిజల్ట్. అందుకని తీసుకొచ్చి నార్పల్లో 5 డ్రించింగ్ చేసినాము. డ్రిప్ కోగలేదు, డ్రించింగ్ చేసినాము. బాగా లెవెల్ అయింది తోట అయితే 15 రోజులకు కవర్ అయింది. అంటే ఇప్పుడు 15 రోజులు పోసి 15 రోజులు కరెక్ట్ గా డ్రిప్ ఎక్కిలేదా? డ్రిప్ ఎక్కి డ్రించింగ్ చేసాను. డ్రిప్కి ఎందుకు ఎక్కియమంటే చిన్న చెట్లకి మేము డ్రించింగ్ చేయిస్తాం. 3 నెలల తర్వాత అయితే డ్రిప్ కుదురుతాం. మధ్యలో మందు వేస్టేజ్ అవుతుంది. 3 నెలల తర్వాత అయితే డెవలప్మెంట్ అది కొద్దిగా తర్వాత బాగా పనిచేస్తుంది. ఇప్పుడు బిఫోర్ మనం డ్రించింగ్. నేనైతే డ్రించింగ్ చేసిన. చెట్లు చిన్నగా ఉండాలి, ఏరు ఉంటుందో ఉండదని డౌట్ తో నేనైతే డ్రించింగ్ చేసిన. మొత్తం 5 కాంబోలు ఎత్తకొచ్చి 200 లీటర్ల నీళ్ళు 5 లీటర్ల దాంట్లో కలిపేసి కూలీలను పెట్టి సుడికి బాగా బ్రహ్మాండంగా పట్టుకుండేది. అట్లా ఏం లేదు సమస్య అయితే. 3 ఆకులు వచ్చినాయి అనుకున్నా అంచనా ప్రకారం అయితే. 4 వచ్చినాయి, 4 వచ్చినాయి నాకైతే. నేనైతే కరెక్ట్ కౌంటింగ్ అయితే డ్రించింగ్ చేసినారా? మొత్తం డ్రించింగ్ ఎంతవరకు 3 కానీ 12 కానీ అవి చేసి మళ్ళీ ఇది ఎక్కించిన తర్వాత చెట్టు బాగా లెవెల్ వచ్చింది. అవి ఎన్ని చేసినా లెవెల్ రాలే. ఉదయం వచ్చింది ఎత్తు వచ్చేసి చిన్నగా ఉండేది. ఎందుకు ఈసారి వర్షాలు తక్కువ ఎత్తు కదా మొత్తం పండు అంటే ఇది పోసిన తర్వాత అయితే కవర్ అయింది. ఇవి 4 ఇచ్చారా? 4, 5 మొత్తం అంటే పక్కన వేరే ఉన్నాయి. అది దానికి మొత్తం కలిపి 5 మొత్తం 5 ఎకరాలు 5 ఎకరాలు 6,000 చెట్లకు 5 వేసినారు. ఓకే. సో రైతు సోదరులకు నమస్తే అన్న. మనం అరటి నాటిన తర్వాత 3 నెలల వరకు ఎన్నో కంపెనీల డ్రిప్ మందులు ఎక్కిస్తూ ఉంటాం, అలాగే సత్తువ కూడా పెడుతుంటాం. అయినా కూడా అరటి మొక్కలు అప్ అండ్ డౌన్ ఉంటాయి, పెరుగుదల సరిగా ఉండదు. సో ఈరోజు అయితే మనము నార్పల మండలం గూగూడు దగ్గర రంగాపురం అనే గ్రామంలోని ధనేష్ నాయుడు అన్న వాళ్ళ తోటలో అయితే ఉన్నాము. సో అన్న కూడా ఇప్పుడు ఈ అరటి మొక్కలకు 3 నెలలంట. సో దీనికి కూడా ఎన్నో రకాల సత్తువలు పెట్టి ఆ పెరుగుదల లేక మనకు సూపర్ గ్రో అనే కంపెనీది బనానా కాంబో అనేది ఎక్కించాడు. సో ఎక్కించిన తర్వాత అరటి మొక్కలు ఎలా ఉన్నాయనేది మీరు బాగా గమనించవచ్చు. అన్న వీటికి ఎన్ని నెలలు ఉన్నాయి ఇప్పుడు? కరెక్ట్ 3 నెలల 10 రోజులు అయింది. ఓకేనా? కరెక్ట్ మనం 2.5 నెలలు అప్పుడు పోసినాం, దీనికి డ్రించింగ్ చేసినాము. రిజల్ట్ అయితే సూపర్ గా గత 3 సంవత్సరాల నుంచి వాడుతున్నాం మనము. మంది అది 2వ పోయి దానికి కానీ ఫస్ట్ వాడినాం నీరుడు బాగుంది, మళ్ళీ ఈసారి వాడినాం బాగుంది రిజల్ట్ అయితే. దీన్ని మా కంపెనీ వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే నీరుడు 3 సార్లు వాడినాను నేను. బాగా రిజల్ట్ అయితే బాగా వచ్చింది. ఎన్నప్పుడు అంతా బాగా నీట్ గా గెల సైజ్ అంతా నీట్ గా వచ్చేసింది. అంటే మీ ఊర్లో మీరు ఒక్కరేనా ఎవరన్నా వాడుతున్నారు? వాడినారు రైతులంతా, వాడినారు తోటి రైతులు. మీ పేరునా? నా పేరు వచ్చేసి సునీల్ కుమార్ అండి. నేను గత 2 సంవత్సరాలుగా వాడుతున్నాను. ఈసారి కూడా ఇంకా టైం కాలేదు కాబట్టి నేను పోయలేదు. ఇప్పుడు ఒక 15 రోజుల్లో పోయాలని అనుకుంటున్నాను. పోయినసారి ఎన్ని మొక్కలు ఉన్నాయి? ఇప్పుడు 5,000 మొక్కలు ఉన్నాయి. మీ పేరునా? వీరినారు. మీరు వాడినారు? నేను పోయిన సంవత్సరం వాడినాను, ఈ సంవత్సరం వాడాలను. ఇంకా వాడలేదు. అంటే రిజల్ట్ చూస్తున్న రైతులు వాడచ్చా? రిజల్ట్ బాగుందంటారా? బాగుంది రిజల్ట్. ఇప్పుడు ఇంకా తోటలోనే చూస్తాను కదా, రిజల్ట్ అయితే బాగుంది. ఈ బనానా కాంబో అనేది వాడడం వల్ల మనకు అరటి మొక్కలకి ఏ విధంగా పనిచేస్తుంది, దానివల్ల ఉపయోగాలు ఏంటి అనేది కంపెనీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. సార్ చెప్పండి సార్, ఏ విధంగా పనిచేస్తుంది? ఈ బనానా కాంబో వాడడం వల్ల వీళ్ళు వేసిన ఫర్టిలైజర్ కానీ డ్రిప్ మందులు కానీ చెట్టు తీసుకునే దానికి బాగా ఉపయోగపడుతుంది. చెట్టు ఏంటంటే మీరు వదిలిన ప్రతి బ్యాగు ప్రతి ఫర్టిలైజర్ చెట్టు తీసుకోలేదు. తీసుకోలేని ప్లేస్లో ఏంటంటే చెట్టు చిన్నగా రావడము, ఎత్తు తగులు రావడం జరుగుతుంది. మన కాంబో వాడడం వల్ల కంప్లీట్గా ఇదవుతుంది, మొత్తం అంతా ఫుల్ఫిల్ అవుతుంది. ఓకే. మనిషికి హెల్త్ బాగాలేనప్పుడు గ్లూకోజ్ బాటిల్ ఎక్కించి ఎట్లా పనిచేస్తుందో, సో మొక్కలకు కూడా ఈ బనానా కాంబో అనేది కూడా మంచి రిజల్ట్. అంటే ప్రతి చెట్టుకు మనం ఎక్కించిన ఫర్టిలైజర్ కరెక్ట్గా అందించి చెట్టు కూడా పెరుగుదలకు బాగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి కంపెనీ వాళ్ళు అయితే చెప్తా ఉన్నారు. సో మన గూగూడు ఏరియాలో, ఈ ఏరియాలో నార్పల్ ఏరియాలో ఇంకా ఎవరైనా వాడుతున్నారు రైతులు? మీ ఊరే కాకుండా మా ఊరు పక్కన జంగంరెడ్డిపల్లి ఉంది, అందులో వాడుతున్నారు. రామాపురం, అక్కడ పుట్లూరు మండలంలో ఓలాపురము వాళ్ళంతా వాడినారు. మన యోగా దగ్గర తీసుకున్నారు మేము ఉన్నప్పుడు. షాప్ అతను? ఓకే. ఇట్లా మీరు కలిసి అంటే మీరు ఎక్కడ ఉంది షాప్? రైతు మిత్ర ఫర్టిలైజర్స్ నార్పల. ఓకే, నార్పల్లో ఉంది. అంటే మీరు మామూలుగా రైతులకు డెమో వాడికి ఒకసారి వాడి చూడండి ఎట్లుంటది అని చెప్పేసి ఏమన్నా ఇచ్చిన రైతులకు? ఇచ్చిన మన వాళ్ళకి ఇచ్చిన. ఓకే. వీళ్ళకి అంటే 2 years ఫస్ట్ సంవత్సరము వీళ్ళకి తెలియదు కదా, మనం చెప్పాం ఫస్ట్ సంవత్సరం ఇట్లా ఉంటుంది మా కాంబో వాడండి అని. వాడారు. వీరు 2వ సంవత్సరం మళ్ళీ వాడుతున్నారు వీళ్ళు. ఓకే. ఇప్పుడు మీకు నార్పల్ చుట్టుపక్కల సైడ్ అయితే వీళ్ళ షాప్ లో దొరుకుతుంది. మడుగుపల్లి మడ్డిపల్లి అక్కడ వాళ్ళే లాస్ట్ ఇయర్ వాడినారు, మళ్ళీ ఇప్పుడు వచ్చి కూడా తీసుకొని పోతున్నారు. ఈ బనానా కాంబో చూస్తున్న రైతు సోదరులు మీకు కూడా కావాలనుకుంటే కనుక దీని గురించి పూర్తి వివరాలు డిస్ప్లే పైన ఇస్తున్నాను, ఒకసారి మీరు కాంటాక్ట్ అవ్వండి. ఇట్లాంటి ముందుకు రండి. ఈ బనానా కాంబో అనేది అరటి మొక్కలు ఏ దశలో ఉన్నప్పుడు వాడితే మంచి రిజల్ట్ ఉంటుంది? అంటే వెరైటీని బట్టి గెలలు వస్తాయి బయటికి. అంటే 6 monthsలో ఒకసారి వస్తాయి, కొంతమంది 7 monthsలో వస్తాయి.
గెల వదలకు ముందు 3 సార్లు ఎక్కించాలి మన కాంబో. దానివల్ల యూజ్ ఏంటంటే గెల వదిలేటప్పుడు మొత్తం అన్నీ ఒకటేసారి గెలలు వదులుతాయి. మామూలుగా రైతులు అందరూ గెలలు అన్నీ ఒకటేసారి వదలవు. 100 చెట్లు ఒకసారి, 20 చెట్లు, 30 చెట్లు అట్లా వదులుతాయి. మన కాంబో వాడడం వల్ల ఏంటంటే కంప్లీట్గా 90% ఒకటేసారి గెలలు బయటకు వస్తాయి. వచ్చే గెల క్వాలిటీ వస్తుంది బాగా. అంటే మనకు మొక్క నాటిన 20 రోజుల నుంచి వాడతాం, ఎప్పుడైనా వాడుకోవచ్చు. ఓకే. ఇప్పుడు కొన్ని తోటలు ఎట్లుంటాయంటే ఎక్కడన్నా కానీ మొద్దులు దుబ్బించాట ఆ ప్లేస్లో చెట్లు బాగా ఏపుగా పెరుగుతాయి. వారలా అందు నీళ్లు సరిగా పడక, సతువులు సరిగా ఎల్లక అప్ అండ్ డౌన్ ఉంటాయి. వాటికి సపరేట్గా డ్రించింగ్ చేయడం వల్ల ఉపయోగం ఉంటుంది అంటారా? 100% ఉపయోగం ఉంటుంది. నీకు అప్ అండ్ డౌన్లో ఉన్న చెట్లకి ఖచ్చితంగా రైతులు అనేది ముఖ్యంగా తెలుసుకోవాలి ఏంటంటే, మా చెట్లు మాకు ఫోన్లు చేస్తున్నారు అందరూ, మా అప్ అండ్ డౌన్లో ఉన్నాయి, అప్ అండ్ డౌన్ ఉన్నాయి. ఖచ్చితంగా మీరు కాంబో వాడితే అప్ అండ్ డౌన్ అనేది సవరిస్తుంది. సో కంపెనీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మనది 1 ఎకరా పొలం ఉందంటే కన్నా నా తోటలో కూడా నేను చాలాసార్లు గమనించినాను, వారాలకు లాస్ట్కి వెళ్ళే కొద్దీ డ్రిప్ సరిగా వెళ్ళదు, డ్రిప్ మందు అనేది సరిగా వెళ్ళదు. సో అవి పెరుగుదల తక్కువ ఉంటుంది. మీరు వాటికి సపరేట్గా 2 సార్లు డ్రించింగ్ చేయండి. 3వసారి మీరు 3 నెలలు వచ్చేసరికి డ్రిప్లో ఎక్కిండి. అప్పుడు అన్నిటికీ సరి సమానంగా వెళ్ళినట్టు ఉంటుంది. అన్నీ కరెక్ట్గా ఒకే లెవెల్లో ఉంటాయి, కరెక్ట్గా గెల అనేది వేస్తాయి. సో కాబట్టి సూపర్ గ్రో అనేది, బనానా కాంబో అనేది రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది మనకు రైతులు చెప్పారు, అలాగే కంపెనీ వాళ్ళు చెప్పారు, ఫర్టిలైజర్ వాళ్ళు చెప్పారు. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కన్నా రైతుల నెంబర్, మీ నెంబర్లో ఏమైనా కాంటాక్ట్ నెంబర్ ఇవ్వచ్చా? గణేష్ నాయుడు నా పేరు, నా 9000008073 నా నెంబరు. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే కన్నా అన్నది వచ్చేసి నార్పల్ల పక్కనే అన్నది రంగాపురము, కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. సో కాబట్టి ఏ డౌట్లు ఉన్నా కూడా వీళ్ళ ముగ్గురు ఎవరికైనా సరే కాల్ చేసి మీరు దీన్ని ఎట్లా వాడాలి, ఏ విధంగా వాడాలి అనేది పూర్తిగా తెలుసుకొని, ఏ వయసులో వాడాలనేది కూడా తెలుసుకొని వాడండి. మంచి రిజల్ట్ ఉంటుంది. సో మీ ఏరియాలో కూడా ఇట్లా వాడిన తర్వాత ఒక మంచి వీడియో తీయాలనుకుంటే కన్నా నా నెంబర్ కూడా స్క్రీన్ పైన ఉంటుంది, కాల్ చేయండి, వచ్చి ఒక మంచి వీడియో చేద్దాం. మనం ఏ వీడియో చేసినా కూడా రైతులకు ఉపయోగపడే విధంగానే ఉంటుంది. ఇది కంపెనీ వాళ్ళ కోసం, ఫర్టిలైజర్ వాళ్ళ కోసం చేసింది కాదు. ఈ రైతులు 2 సంవత్సరాల నుంచి వాడుతున్నారు, రిజల్ట్ బాగుంది. సో చాలామంది రైతులు బాధపడుతుంటారు, అన్న మా చెట్లు ఇట్లున్నాయి, మీ చాలా బాగున్నాయి, ఏం వాడుతున్నారని చెప్పేసి. కొంతమంది రైతులు ఎట్లున్నారంటే వాడిన మంది చెప్పుకోకుండా దాచిపెట్టుకుంటా అంటారు, సంచుల్లోకి ఎత్తిపెట్టి మూసి పెడతాంటారు. అంటే నేనే బాగుండాలా, వాడు ఎందుకు చెప్పాలా అని చెప్పేసి. సో అట్లా మనం కాదు, మనం 10 మందికి తెలియాలని చెప్పేసి చెప్తూ ఉంటాము. దానికోసం ఈ వీడియోలు అయితే తీస్తూ ఉంటాము. మీకు ఏమైనా డౌట్లు ఉన్నా కూడా మా నలుగురిలో ఎవరికైనా కాల్ చేయండి. ఈ వీడియో ప్రతి రైతుకు ఉపయోగపడేది కాబట్టి ప్రతి రైతుకు షేర్ చేయండి, ప్రతి రైతుని సపోర్ట్ చేయండి. నేను ఇప్పుడు జయరత్ బిడ్డ, థ్యాంక్ యూ అన్న. పైన మా ఊర్లో ఉండరు అట్లా, అవునా, మూసి పెడతారు, కవర్లు పూడ్చి గుంత తీసి పూడ్చి పెడతారు. మా ఊర్లో లేకుంటే పట్లేరు సాపడానికి తీసి లోపల దుత్తుతుంది, ప్యాకెట్లన్నీ కవర్ ఉన్న ప్యాకింగ్ అంతా తీసేసి ఆడ పట్లేరు కదా కవర్లో తీసుకొచ్చి కొడతారు. తొట్లకాడ అట్లా ఊరిని ఉత్త బట్టలు వేసింటారు. మరి మీరు ఎందుకు చెప్తాను, మీరు ఎందుకు చెప్తున్నారు? ఇప్పుడు రైతు అనేవాడు ప్రతి ఒక్కరికి సాయం చేయాలి. వాడు బాగుపడితే అందరం బాగుపడితే బాగుంటాం. మనం ఒకటే బాగుపడితే ఏం వస్తుంది, అందరం బాగుపడితే బాగుంటాం. ఓకే, థ్యాంక్ యూ. సో కాబట్టి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఓకేపా, థ్యాంక్ యూ.